హలో అండి. సీరియల్ అనైతే నేను రుద్రాని అనబోయి అపర్ణ అంటానండి. ఎక్కడెక్కడ అపర్ణ అంటానో అక్కడనైతే రుద్ర అని మాట్లాడుతదండి. ఓకేనా అండి. సారీ అండి. మాట్లాడేది మాత్రం రుద్రాని అండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మముడి సీరియల్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేనైతే కొత్తగా ఛానల్ పెట్టానండి. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి చేరుతుందండి. నాకు కూడా హెల్ప్ చేసిన వారు కూడా అవుతారండి. ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకేనా. ఓకే అండి. థ్యాంక్ యూ. రాజు అయితే కావ్యతోటి అంటూ ఉంటాడు, మా అమ్మ చావు బ్రతుకులో ఉంది, దానికి కారణం నువ్వే అని తిడుతూ ఉంటాడు కోపంగానైతే. అప్పుడైతే అపర్ణనైతే ఇంకా దీంతో ఏంది మాట్లాడేది, గెంటి పడేసేయండి అని అపర్ణనైతే చాడీలు చెప్తూ ఉంటుందండి. అప్పుడైతే సుభాష్ అయితే వచ్చి ఏం మాట్లాడుతున్నావు అపర్ణ, స్టాప్ ఇట్ అనేటట్టు అయితే మాట్లాడుతూ ఉంటాడు. రాజు వాళ్ళ నానమ్మనైతే సర్దుకుపోవాలి, ఇలాంటి విషయాలలో ఎందుకు కోపడుతున్నావు అయితే అని అంటూ ఉంటుంది రాజు వాళ్ళ నానమ్మ. అప్పుడైతే రాజు అంటూ ఉంటాడు, ఎంత సులువుగా చెప్తున్నావు నానమ్మ నువ్వు మాట్లాడే మాటలైతే. రాజు అంటూ ఉంటాడు, పోతే పోనీ అమ్మ, కోట్లు పోతాయి అని అంటూ ఉంటాడు వాళ్ళ నానమ్మతోటి అయితే. రాజు వాళ్ళ నానమ్మనైతే అంటూ ఉంటుంది, క్షమాపణ అడగొచ్చు కదా అని అంటూ ఉంటుంది కావ్యనైతే. అప్పుడైతే నేనేం తప్పు చేశాను అమ్మమ్మ, ఇంతమందిలో అందరూ నన్ను నిందిస్తున్నారు కదా అని అంటూ ఉంటుంది కావ్య. నన్ను బెదిరిస్తున్నా నేను తల వంచుకొని నేను సారీ చెప్పాలా అని అంటూ ఉంటుంది కావ్య. వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో అవమానాలు పడ్డాను నేను అని అంటూ ఉంటుంది కావ్య. నన్నే దోషిని చేశారు, నన్ను ఇంట్లో నుంచి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పాటు చేశారు. నేను ఎప్పటికీ సారీ చెప్పను, సారీ చెప్తే నేను తప్పు చేసిన దాన్నే అవుతాను అని అయితే కావ్య అంటుంది. అపర్ణనైతే అంటూ ఉంటుంది రాజు వాళ్ళ నానమ్మతో, ఇన్నాళ్ళు నా మన్మరాలు అంటూ ఉంటేవి కదా, ఇప్పుడు ఏం జరిగింది అని ఎగతాళిగానైతే అంటూ ఉంటుంది అపర్ణ. ఇలాంటి ఆడదాన్ని ఇంకెన్ని రోజులు ఇంట్లో ఉంచుతారు అని అంటూ ఉంటుంది అపర్ణ. ఆడదానికి ఇంత అహంకారము ఉండకూడదు అని అంటూ ఉంటారు. అపర్ణనైతే అన్నీ సూటిపోటి మాటలు అయితే అంటూ ఉంటుంది. అప్పుడైతే అపర్ణ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది కావ్యను. అప్పుడు కావ్య అంటూ ఉంటుంది, నన్ను ఎల్లగొట్టడానికి మీరెవరు అసలు అని అంటూ ఉంటుంది, బెదిరిస్తూ ఉంటుంది కావ్య. నన్ను గెంటేయడానికి, ఇంట్లో నుంచి పంపించడానికి అసలు మీరెవరు అని అంటూ ఉంటుంది. అలా కావ్య అంటూ ఉంటే అపర్ణనైతే గట్టిగా అరిచి అయితే మాట్లాడుతూ ఉంటుంది, చాలా ఆపు ఇంకా అని కావ్య అంటూ ఉంటుంది. అంతా అంటున్నారు, అంతా చూస్తున్నారు కదా, ఈ తల్లి కొడుకులు నన్ను అంటుంటే మీరందరూ చూస్తున్నారు అని కావ్య అంటూ ఉంటుంది ఏడ్చుకుంటానైతే. అవమానంతో కుంగిపోయిన ఈ స్త్రీని ఒక్కరు కూడా ప్రశ్నించరా, అడగరా వీళ్ళని అని కావ్య ఏడ్చుకుంటూనైతే మాట్లాడుతూ ఉంటుంది. ఎవ్వరూ సపోర్ట్ చేయరు. అందరినీ న్యాయం అడుగుతున్నావా నువ్వు అని అపర్ణ అంటూ ఉంటుంది. ఫస్ట్ అయితే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళు అని అంటూ ఉంటుంది అపర్ణ. అప్పుడైతే కావ్యనైతే ఫస్ట్ నా భర్త చెప్పాలి అని అంటూ ఉంటుంది. నా భర్త చెప్పాలి అని కావ్య అంటే అస్సలు రాజు అయితే సైలెంట్గా ఉంటాడు. అప్పుడైతే అపర్ణ అంటూ ఉంటుంది, మీ అమ్మని చావు బతుకుల దాకా తీసుకొచ్చిన దాన్ని ఏమీ అనడం లేదు ఏంటి అని అయితే అంటూ ఉంటుంది. చాలా చాడీలు అయితే చెప్తూ ఉంటుందండి. ఇలాంటిది ఇంకా నీకు భార్యగా ఉండాలా అని అంటూ ఉంటుంది అపర్ణ. అప్పుడైతే కావ్య వాళ్ళ చెల్లె ఏమైంది అసలు నీకు అని అయితే అపర్ణని అంటూ ఉంటుంది. ఇన్నాళ్ళు లేనిది ఏంది కొత్తగా చేస్తున్నావు నువ్వు అని అయితే కావ్య వాళ్ళ చెల్లెనైతే అంటూ ఉంటుంది. సపోర్ట్గానైతే కావ్యకు ఉంటుంది. నువ్వు చెప్పండి అని కావ్య అడుగుతూ ఉంటుంది. అప్పుడైతే నువ్వు ఏం తప్పు చేయలేదా అని రాజు అంటూ ఉంటాడు. నువ్వు నా భార్యగానైతే నువ్వు నాకు పనికి రావు అని గట్టిగానైతే అంటూ ఉంటాడు. తాళి కట్టే క్షణం దాకా నీ మీద పగతో రగిలిపోతూనే ఉన్నాను. తాళి కట్టిన కాబట్టికే భరించాల్సి వస్తుంది కాబట్టికే భరించాను అని రాజు అయితే కోపంగానైతే అరుస్తూ ఉంటాడు. నువ్వు మోసం చేశావు కాబట్టికే నేను తాళి కట్టాను అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. కట్టాను కాబట్టికి
కట్టాను కాబట్టికి భరించాలి కాబట్టికి ఈ ఇంట్లో ఇప్పటిదాకా ఉన్నావు అని రాజు అంటాడు. ఇవన్నీ భరించుకుంటూ మా అమ్మ కూడా చెప్పింది కాబట్టికే చెప్పింది కాబట్టికే బలవంతంగా నీతో కాపురం అయితే చేశాను నేను. ఈ ఇంటికి అనర్థం తెచ్చిందే నువ్వు అని రాజు అంటూ ఉంటాడు. తాళి కట్టారు కాబట్టికి నాతోటి బలవంతంగా కాపురం చేశావా? ఇవన్నీ విని కూడా నేను ఇక్కడ ఉండాలా అని అయితే పాపమండి కావ్యనైతే ఏడుస్తూ ఉంటుంది. ఇన్నాళ్ళు నేను నమ్మాను ఇన్నాళ్ళు నా సంసారము చక్కబడ్డది అని నేను అనుకున్నాను. నేనొక పిచ్చిదాన్ని అని పాపం కావ్యనైతే ఏడుస్తూ ఉంటుందండి. రాజును ఎదురుంగా ఉండి చెబుతూ ఉంటుంది ఇవన్నీ మాటలైతే. బలవంతంగా కాపురం అయితే చేయకూడదు అని ఇంతసేపు నేను చెప్పింది నేరము వృధా అని నాకు అర్థం కాలేదు అని కావ్య అంటూ ఉంటుంది. అలాగైతే బలవంతంగా అత్తగారింట్లో చోటు బలవంతంగా తీసుకోవాలా అని ఏడ్చుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఇన్ని రోజులు నన్ను భరించినందుకు, నన్ను చూసుకున్నందుకు నేను చాలా రుణపడిపోయాను నీకు. అయితే నేనొక పిచ్చిదాన్ని అని అంటూ ఉంటుంది. కావ్య అలా మాట్లాడుతుంటేనైతే రాజు వాళ్ళ నానమ్మనైతే అమ్మ కావ్య నువ్వు అలా మాట్లాడకూడదు అని అంటూ ఉంటే ఏం చెయ్యాలి అమ్మమ్మ, నాకు ఈ ఇంట్లో దిక్కులేని దానిలాగా నేను ఉండిపోయాను అని అంటూ ఉంటుంది. కావ్యనైతే అంటూ ఉంటుంది, నీ భార్యగా ఇక నా స్థానము నా పాత్ర ముగిసిపోయింది అని చాలా అంటే చాలా బాధగా చెప్తూ ఉంటుంది. అప్పుడు రాజు కూడా చాలా బాధపడుతూ ఉంటాడండి. సాంగ్ అయితే వస్తూ ఉంటుంది. అలా చెప్పి అయితే కావ్య చీకట్లనైతే వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోతుంటే సాంగ్ అయితే వస్తూ ఉంటుంది. రాజు కూడా చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడండి. ఏంటో అండి సీరియల్లో అయితే హీరోయిన్స్కే కష్టాలు వస్తూ ఉంటాయి. ఓకేనా అండి, రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ముందుగానే మీకు చెప్తాను. ఓకేనా, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ నన్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చినట్టయితే. ఓకేనా, థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. ఓకేనా.